కాబట్టి దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఆల్ డిపార్ట్మెంట్స్. లాజిస్టిక్స్ ఇస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ ఇది యాజ్ ఆన్ టుడే. రోడ్స్ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి, పోర్ట్స్ దగ్గర నుంచి, కనెక్టివిటీ దగ్గర నుంచి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ టైం బనానా ఫ్రమ్ డోర్ స్టెప్ కంటైనర్లో వితౌట్ ఎనీ డ్యామేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డెస్టినేషన్. ఇంతవరకు అంతా తీసుకురావడం, ఎక్కడెక్కడ వేయడం, గోడౌన్స్ లో వేయడం, గందరగోళం కావడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నౌ దే ఆర్ వర్కింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? ఓకే, దెన్ ఫర్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ సార్, కాస్ట్ ఆప్టిమైజేషన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఈ 10 సూత్రాల్లో భాగంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది ఎనర్జీ అండ్ ఫ్యూయల్కి మీరు ఒక క్లియర్ కట్ విజన్ ఇచ్చారు సార్. అదేంటంటే హైబ్రిడ్ ఎనర్జీలో ఆంధ్ర షుడ్ బి ద లీడర్ ఇన్ ద కంట్రీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆంధ్ర షుడ్ ఆల్సో మూవ్ టువర్డ్స్ సస్టైనబుల్ ఎనర్జీ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ సార్. దేర్ బై because of that you can reduce the cost of energy as well as fuel for the entire state and also to the commercial and business establishments also sir. So sir, ఈ దీంట్లో భాగంగా ఫస్ట్ మనం ఒక క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకురావడం జరిగింది సార్. అందులో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దాదాపు 89 గిగావాట్ల వరకు ఈరోజు మనం డిఫరెంట్ స్కీమ్స్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్. అయితే మనం చేసిన మోడల్ ఏంటంటే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్ వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్లో వీఆర్ గోయింగ్ సబ్స్టేషన్ వారిగా అక్కడే స్టోరేజ్ పెట్టి ట్రాన్స్మిషన్ లాస్ జీరో చేసి టెక్నాలజీ ఉపయోగించుకొని అక్కడే జనరేషన్, అక్కడే స్టోరేజ్, అక్కడే డిస్ట్రిబ్యూషన్ 3 తీసుకొస్తున్నాం. దానివల్ల చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్గా వస్తుంది. అదే సమయంలో అక్కడే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా కృష్ణబాబు చెప్పాము, అది ఇమ్మీడియట్ గా ఒక 1000 బస్సెస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అప్పుడు మనకు 2 విధాలు మనకు వస్తుంది కూడా ఒకసారి కోట్ చేయండి. కొన్ని కండెమ్ చేస్తాం, కొన్ని చేసుకుంటాం. మీకు 6 లక్షల కనెక్షన్స్ ని సూర్యగర్ కింద మనం కంప్లీట్ చేస్తున్నాం. కుసుమ్ కింద అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అవసరం కొద్దీ. అయితే ఇక్కడ కుసుమ్ పంప్ సెట్ లో కూడా ప్రమోట్ చేద్దాం. దోస్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ వాళ్ళకు కూడా ఇద్దాం. వాళ్ళు అక్కడనే జనరేట్ చేసుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు. సర్ప్లస్ ఉంటే మనకి ఇస్తారు, స్వాపింగ్ లో మళ్ళీ తీసుకుంటాం. అది కూడా మనం ముందుకు పోతాం. ఫైనల్ గా ₹5.18 ఉండేది యావరేజ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్. అది ఇప్పుడు 38 పైసలు తగ్గించగలిగాం 1 ఇయర్ లో, ఈ ఇయర్ కి ఎండ్కు. దీన్ని రాబోయే రోజుల్లో ₹4 కంటే ₹3.90 చేయాలని, మినిమం లెస్ దెన్ 4. అది వాళ్ళు 35-40కి ఇచ్చారు, మనం 30కే చేయాలనుకుంటున్నాం. దీనికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఇక్కడ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సింది కుసుమ్ ఒకటి, 2 సూర్యకర్. ఈ 2 కూడా మీరు చేసి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మీరు ఇమీడియట్ గా 5,000 దాంట్లో కనీసం ఒక ఇలా అవసరమైతే ఎవరు చేయాలి? హెవీ ఇండస్ట్రీస్కి ఇచ్చారు సార్, BHELకి ఇచ్చారు. మనం అప్లోడ్ చేసాం డేటా. వి ఆర్ వెయిటింగ్ ఫర్ శాంక్షన్స్. ఒకసారి ఫోన్లో మాట్లాడేసి మనం కొన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టి చేయిస్తే వెళ్ళి అది కూడా చేసి ఆల్ వెహికల్స్ అంతా కూడా కన్వర్షన్. మొన్న సైకిల్స్ అయితే ఇది పెట్టా, సూపర్ సైకిల్ ని పేరు పెట్టి ఛార్జింగ్ స్టేషన్స్ అవన్నీ పెట్టి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని పెట్టాం. ఒక 5,500 సైకిళ్లు తీసుకోగలిగారు. దట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే సైకిల్ దొరికితే హెల్త్ బాగుంటుంది. ఎప్పుడన్నా ఫాస్ట్ గా పోవాలంటే ఈజీగా దీంతో పోయే పరిస్థితి. గిగ్ వర్కర్స్ అందరికీ చాలా ఈజీ అవుతుంది. కాస్ట్ నిల్ ట్రాన్స్పోర్టేషన్. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మనం ముందుకు పోగలిగితే చాలా వరకు పవర్ సెక్టర్ లో ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ తీసుకొస్తాం. అందుకని మళ్ళీ దీని మీద శ్రద్ధ పెడుతున్న నీతి ఆయోగ్ 2 రాష్ట్రాలను వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. 1 ఆంధ్రప్రదేశ్, 2 మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ లో మనం ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా ముందుకెళ్లిపోతున్నాం. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ అడ్వాంటేజెస్. అల్టిమేట్ గా ఎనర్జీ సస్టైనబిలిటీ అండ్ ఆల్సో ఎనర్జీ యాజ్ ఏ సెక్టర్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆల్సో. వెల్త్ క్రియేషన్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
వీఆర్ వర్కింగ్ ఆల్ పాసిబిలిటీస్ ఇన్ దిస్. ఇక్కడ వాటర్ లో పవర్ లో మీరు చూస్తే ఒకప్పుడు షార్ట్ ఫాల్ అనమాట, ఇన్అడిక్వేట్. ఇప్పుడు సర్ప్లస్ అబండెంట్ సర్ప్లస్ కి వచ్చే పరిస్థితికి వస్తున్నాం. వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నాం, పవర్ కాస్ట్ తగ్గించుకుంటున్నాం. ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ పర్ఫెక్ట్ గా అందరూ అర్థం చేసుకొని చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. దీంట్లో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే చెప్పండి. 1 or 2 minutes, 5 minutes. సార్ నమస్తే సార్. సార్ ఆ వీవర్స్ ది అది ఇచ్చాము, ఏప్రిల్ నుంచి ఇచ్చారు కదా, స్టడీ చేయండి మీరు. ఏప్రిల్ నుంచి ఇచ్చాం కదా, ఏప్రిల్ నుంచి క్లియర్ చేశాం. ఏప్రిల్ 1st నుంచి మీరు స్టడీ చేయండి. మీరు స్టడీ చేయకుండా ఇక్కడికి వచ్చి అడగాలని అడిగితే కష్టం. మళ్ళా అందరూ స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫాలో కావాలి. ఏప్రిల్ 1st ఇచ్చాం. నన్ను అడిగే ముందు ఫైనాన్స్ పోయి అడుగు ఉండాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. Sir, సబ్జెక్ట్స్ yes, sir, yes, sir. So mostly 3 minutes, sir. Next slide. Next slide. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇంటర్వెన్షన్స్ ఎట్లుంటాయంటే, మనం 1 మీటర్ గానీ ఇప్పుడు 0.74 మీటర్స్ పెరిగింది గ్రౌండ్ వాటర్. 1 మీటర్ ఇంక్రీజ్ అయితే 5% రిడక్షన్ ఇన్ ఎనర్జీ కన్జంప్షన్. 5 HP మోటార్ పంపుకు 1 మీటర్ గానీ ఇంక్రీజ్ అయితే వాటర్ గానీ 450 యూనిట్లు సేవ్ అవుతుంది. 450 యూనిట్లు కాస్ట్ వేసుకుంటే 7 రూపాయల చొప్పున మనకు వచ్చే ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కానీ కాస్ట్ మొత్తం వేసుకుంటే 3150 మన వాళ్ళు వేసేది ఒక సర్వీస్ కి. 20 లక్షల సర్వీసులు ఉన్నాయి. మొత్తం చూస్తే 600 కోట్ల రూపాయలు 1 మీటర్ తగ్గుతుంది. 4 మీటర్లు గాని మనం గాని తగ్గించగలిగితే 4-5 మీటర్లు దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు ఒక్క ఎనర్జీలో సేవింగ్ వస్తుంది. దిస్ వేర్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవడం, హైబ్రిడ్ మోడల్లో పోతే కాస్టే తగ్గించుకోవడం, ఇవన్నీ చేయగలిగితే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ మనీ. హౌ టు సేవ్ మనీ, హౌ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అందరూ ఆలోచించండి. ప్రొడక్టివిటీ పెరగాలి, ఎఫిషియన్సీ పెరగాలి, లీకేజెస్ కంట్రోల్ కావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కామన్ మ్యాన్కి చేరే పరిస్థితి రావాలి. దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ప్లీజ్ చెప్పండి సార్. ఒక బెస్ట్ ఇంటర్వెన్షన్ సార్, తమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరిగే ఒక విలేజ్ లో పాలుట్లా అని చెప్పేసి ఒక ఫారెస్ట్ లో ఆల్మోస్ట్ మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ